ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడికి వచ్చిన పిఎంసి టీం అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడికి వచ్చిన ఈ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే అమ్మా, నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. నేను అనారోగ్యంతో ధ్యానంలోకి వచ్చాను. 2012కి నా అనారోగ్యాన్ని అంతా బాగా చేసుకున్న ధ్యానం ద్వారా. గంటలు ఖాళీ సమయం దొరికితే కళ్ళు మూసుకొని కూర్చోవటమే నా పని. ఎందుకంటే వచ్చిన 10 సంవత్సరాల నుంచి జబ్బును అనుభవించాను. మరి త్వరగా తగ్గించుకోవాలి. రోజు 3 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ 3 ట్యాబ్లెట్లు 12 సంవత్సరాలు అయింది మానుకొని. మరి 2012 నుంచి నేను పల్లెలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నా. పౌర్ణమి ధ్యానం అయితే చెప్పేవాళ్ళం, అక్కడికి వెళ్ళి పౌర్ణమి ధ్యానం బాగా జరుగుతుందంటే పౌర్ణమి ధ్యానానికి 400 మంది వచ్చేవాళ్ళు పల్లెల్లో వాళ్ళు. అలా పల్లెల్లో ఈ పామూరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నిటికీ మేడం వాళ్ళందరినీ సహాయంతో, నేను ఒక్కదాన్ని కాదు, పుష్ప మేడం, వాణి మేడం, ప్రభాకర్ గారు, అల్లురయ్య గారు, తర్వాత అనసూయ మేడం, నవనీతమక్క, వీళ్ళందరూ పేరున అందరూ వెళ్ళి, రామలక్ష్మి మేడం అందరం కలిసి వెళ్ళి 2012 నుంచి ఇప్పటికి కూడా ధ్యాన ప్రచారం ఆగకుండా చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యన సిఎస్పురం గ్రామంలో 21 ఆదివారం చేశాము. 2020 కరోనా వచ్చినప్పుడు జూమ్ పెట్టాలి. నాకైతే చదువు రాదు, ఎక్కువ ఇంగ్లీష్ రాదు. మరి ఎలా చేయాలి ఇది? ప్రతి పని పత్రిజీ గారి నోటి నుంచి వచ్చిన పనిని నేనైతే బాధ్యతగా తీసుకుంటా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇది చెప్పాడు అంటే ఆ పని చేయడానికి నేనైతే ముందుగా రెడీగా ఉంటా. మరి స్కూళ్ళల్లో పిల్లలకి సారు చెప్పమన్నాడు. మరి మేడం వాళ్ళందరి సహాయంతో వరికుంటపాడు మండలం, సిఎస్పురం మండలం, అట్లా కొన్ని మండలాలలో స్కూల్ పిల్లలకి, పామూరు మండలం, మరి మాస్టర్లను తీసుకొచ్చి చెప్పించా. అంటే పిల్లలకి చెప్పడం నాకు చేత కాదని మాస్టర్లను పిలిచి చెప్పించాం పిల్లలకి. తర్వాత 2020లో కరోనా వచ్చినప్పుడు ఇంకేం చేయాలి, ఇప్పుడు ధ్యాన ప్రచారం ఆగింది, నేనేం చేయాలనే టైంలో మరి నాకు చదువు రాదు, ఎట్లా చేయాలి సార్? వెజిటేరియన్ సార్. అలా అనుకుంటున్నా నేను. కానీ జూమ్ పెట్టాలంటే ఇంగ్లీష్ కొంచెమైనా రావాలి, ఎట్లా చేయాలి అనుకునే సమయంలో మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటారు, మా కోడలు మా అబ్బాయి, వాళ్ళని ఇంటికి పంపించేశారు. ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళండి అని. ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయితో అంతా బుక్కులో రాపించుకొని జూమ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ సెల్ ఎలా ఓపెన్ చేయాలి, తర్వాత వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ బుక్కులో రాసిచ్చేవాడు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రాసిచ్చిన తర్వాత అలా జూమ్ని 700 రోజులు వాణి మేడం, పుష్ప మేడం, వీళ్ళందరి సహాయంతో, అనసూయక్క అందరి సహాయంతో జూము మెయింటైన్ చేశాం. 700 రోజులు 900 క్లాసులు పెట్టాము. మరి నందప్రసాద్ గారేమో 1000 క్లాసులు చేయాలి మేడం అన్నారు. 100 క్లాసులు తగ్గాయి. అలా 900 క్లాసులు చేశాం సార్ జూమ్లో. 700 రోజులు 900 క్లాసులు సార్, పామూరు జూము. అంటే మరి సార్ నేను 10th క్లాస్ చదివావా? 10th క్లాస్ చదివి 700 ఎన్ని క్లాసులు చేసావు? 900 క్లాసులు చేసావా? డామిట్, కథ అడ్డం తిరిగింది. నేనే చేయలేదు ఇంతవరకు. MBA చదివా నేను. పామూరులో ఇంత 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 ఇది ఉందని ఇప్పటివరకు తెలియదు. ఒక 10th క్లాస్ చదివిన వ్యక్తి 900 క్లాసులు చేసిందా? శ్రీకాంత్ సార్, ఎక్కడైనా మనం ఏ గోదావరో ఏ గంగనో చూసుకోవాలా మనం. పామూరుకు వచ్చి మన పరువు మనం తీసేసుకోవడం లాంటిది ఇది. మన పరువు అంతా పోయింది ఇక్కడ. నువ్వేమో BMS 55 అంటున్నావు, ఆవిడ 900 అంటుంది. అది కూడా అయిపోయేసింది. మీరే నాకు స్ఫూర్తి. ఇంకా ఇప్పుడు
ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీకాంత్ సార్ చెప్పినట్లుగా మనం విశ్వానికి ఏదైనా వర్క్ చేస్తే మన జ్ఞానం అద్భుతంగా వస్తుంది అనే దానికి నా అనుభవము. నాకు సెల్ తెలియదు కదా, చిన్న ఫోన్ అయితే చేయటము మాట్లాడటం తెలుసు, టచ్ ఫోన్ తెలియదు ఎట్లా చేయాలి. అప్పుడు నేను ధ్యానంలో ఈ టచ్ ఫోన్ జ్ఞానం అంతా నాకు తెలియాలి అని అనుకున్నా. ఆ జ్ఞానం అంతా కూడా మాస్టర్స్ సహాయం ద్వారా వచ్చింది. అలా మేము క్లాసులు చేయగలిగాం సార్. మా జూమ్లో కూకట్పల్లి లక్ష్మి గారు ఇంకా ధ్యానం క్లాసులు ఆపండి అని మా జూమ్లో ఫస్ట్ సారి చెప్పింది. ఈరోజు చెప్పింది, రేపే ఆపేసాం సార్, ఇంక పెట్టలేదు. మా జూమ్లో చెప్పింది కాబట్టి మాకు ఒకరితో సంబంధం లేదు, అందుకని మేము వెంటనే జూమ్ ఆపేసాం సార్. ఇప్పుడు మళ్ళీ శాకాహార ర్యాలీలు ఎక్కడైనా జరుగుతుంటే ఈ మధ్యనే చేయట్లేదు సార్. మేడం మా జూమ్లో చెప్పింది సార్, ఇంకా వద్దు వెళ్ళి చెప్పండి, కరోనా లేదు కదా. కరోనా ఉన్నప్పుడైతే మనం ఇంట్లో ఉండి చెప్పాము. ఎంతమంది వస్తారు జూమ్కి? మహా అయితే గట్టిగా ఒక 50 మంది 70 మంది వస్తారు. మీకు ఇప్పుడే పోస్ట్ ఇస్తున్నాం. పిఎంసి డిజిటల్ అని మనం ఛానల్ స్టార్ట్ చేసాం. పిఎంసి డిజిటల్, ఓకే. హెడ్ అనిత మేడం, ఆవిడతో పాటు మీరు కూడా పనిచేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసి నాతో పాటు చెప్పండి, పిఎంసి డిజిటల్, పిఎంసి డిజిటల్, పిఎంసి డిజిటల్, పిఎంసి డిజిటల్, పిఎంసి డిజిటల్. కొట్టండి నాతో పాటు ఇట్లా, పిఎంసి డిజిటల్, పిఎంసి డిజిటల్. ఇది మనం ఎందుకు పెట్టామంటే, పిఎంసి తెలుగు ఒకటి మీరన్నా స్టూడియోకి రావాలా, లేదా మేమన్నా మీ ఊరికి రావాలా ఆ అనుభవాలు తీయాలంటే, అవునా కదా? పిఎంసి డిజిటల్ ద్వారా, జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తున్నాం. ఇప్పుడు అంతా అమెరికా మాస్టర్ల యొక్క అనుభవాలను తీసుకుంటున్నాం, ఎందుకంటే అమెరికాలో యజ్ఞం ఉంది, ధ్యాన యజ్ఞం ఉంది, ఓకే. కాబట్టి ఈ పిఎంసి డిజిటల్ ఎందుకు పెట్టామంటే, ఈ భూమి మీద ఉన్న 200 పైన దేశాలన్నింటిలోనూ పిఎంసి మోత మోగాల, అందుకే పిఎంసి డిజిటల్ పెట్టాం. నీ పేరు ఏం పేరమ్మా? సౌభాగ్యం అన్న. మా అమ్మ పేరు కూడా సౌభాగ్యం అనే. ఈ సౌభాగ్యమ్మ ఎంత పని చేసిందో, మా అమ్మ చేసిన పనికి నేను వచ్చిన, ఈవిడ చేసిన పనికి 900 క్లాసులు వచ్చినాయి. గ్రేట్ అసలు. నిజంగా ఈరోజు ఒక్కసారిగా మబ్బు వదిలింది నాకు. 900 క్లాసులు, 900 సహస్రారానికి దగ్గరలో ఉన్నారు. ఆ సహస్రారం పిఎంసి డిజిటల్లో కంప్లీట్ చేద్దరు. పిఎంసి డిజిటల్ అన్నది ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలోకి వెళ్ళిపోతుంది. వెరీ సూన్ పామూరు నుంచి ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలకు ఈ సౌభాగ్యమ్మ వెళ్ళబోతుంది. గట్టిగా చెప్పండి కూడదా ఇవిడకి? గట్టిగా. ఈ పామూరు ఖ్యాతి ప్రపంచం అంతా వెళ్తుంది. ఈ పామూరు ఖ్యాతి ప్రపంచం అంతా త్రూ సౌభాగ్యమ్మ. గ్రేట్ అసలు. ఇందుకోసమే వచ్చినామేమో మేము, కానీ అమ్మ ఇంకా చెప్పాలి నువ్వు. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు సార్. ఆస్ట్రేలియా కూడా వెళ్ళి ధ్యానం చెప్పాలని మా అబ్బాయిని అడిగాను. ఇట్లా తలుపాడు, ఓకే అమ్మా అని. సరే, అది ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం, నేను అసలు పల్లెలకి చెప్పడానికి కారణం ఏంటంటే, నేను 2012లో ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక పల్లెటూరు పేరు వచ్చింది. అప్పుడు పవన్ గారిని అడిగా, పవన్ సార్ నాకు ఇలా ఒక పల్లెటూరు పేరు వచ్చింది సార్ నా లోపల నుంచి అంటే, అక్క నువ్వు ధ్యాన గ్రామీణం చేయాలన్నారు. అప్పుడు ఒక 6 నెలల లోపల 90 గ్రామాలు చెప్పాలనుకున్నాం సార్. అయితే ఒక 15 గ్రామాలు చెప్పిన తర్వాత మా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. కానీ నాకు యాక్సిడెంట్ జరిగింది బాధ లేదు, కానీ ఎక్కడ ధ్యాన గ్రామీణం ఆగిపోద్దని బాగా దిగులైంది. తర్వాత అనుకున్న వెంటనే సాయంత్రం లోపల నేను ఊర్లో ఇంటింటా ధ్యానాలు బాగా చేశాం సార్. పామూరులో ఇంటింటా ధ్యానం అయితే ఆ రోజు నన్ను పిలిచారు, ఈరోజు నువ్వు రావాలి మేడం అంటే, ఇట్లా యాక్సిడెంట్ అంటే అందరూ వచ్చి ఇంకా చూస్తారు, లైన్ పెడతారు మా ఇంటికి వచ్చని. సరే వస్తున్నా పద మేడం అంటే,
అని నేను మనసులో అనుకున్నా, ఏముందిలే పోకపోతే కళ్ళు మూసుకొని వాళ్ళే కాసేపు ఉన్నాక కళ్ళు తెరిచి తెచ్చిన ప్రసాదాలు పంచుకొని వెళ్తారులే అనుకున్నా. కానీ వాళ్ళు పట్టుబట్టి కాదు నువ్వు రావాల్సిందే అని 7:30 మళ్ళీ వాళ్ళ అబ్బాయిని పంపించింది. సరే వస్తున్నా పదే అని మా ఆయనకి చెప్తే ఆయన అన్నాడు, నాకు స్నానం చేయించి వెళ్ళు అంటే అప్పుడు అందరం పట్టుకొని వెళ్ళి స్నానం చేయించి క్యాష్ పెట్టి దగ్గర కూర్చోబెట్టాం. అంటే ఆ సమయంలో అందరికి కోస్తా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఈరోజు ధ్యాన ప్రచారం ఆగింది, రేపు సాయంత్రం వరకు ధ్యాన ప్రచారం ఆగకూడదు, ఆయన లేచి తిరగాలి, రేపొద్దున 6 గంటలకి లేచి తిరగాలి. ఈరోజు 11కి యాక్సిడెంట్ జరిగింది, రేపు పొద్దున 6 గంటలకల్లా లేచి తిరగాలి అంతే ఇంకా అని మనసులో అనుకొని వెళ్ళాను. వెళ్ళిన 5 నిమిషాల్లో ఆయన పడిన యాక్సిడెంట్ కూడా మర్చిపోయి ఒక బజార్కి వెళ్ళాడు డబ్బులు అవసరమై. అప్పుడు నాకైతే నిజంగా గట్టిగా పత్రిజీ గారిని అరవాలనిపించింది. సార్ పేరు పెట్టి ఎక్కడ అరిస్తే పిచ్చిది అంటారని మిద్ది మీదకి వెళ్ళి గట్టిగా అరిచా పత్రిజీ గారు అని. వచ్చిన తర్వాత అడిగితే ఏంది యాక్సిడెంట్ జరిగింది కదా ఉదయం ఎట్లా వెళ్ళారంటే నేను మర్చిపోయాను నాకు తెలియదు అన్నారు. అంటే అంత గొప్ప మిరాకిల్ అందరికీ తెలుసు, అంత గొప్పగా ఉంటుంది ధ్యాన ప్రచారం అనేది, అంత గొప్పగా ఉంటుంది. మనం ధ్యానం చేయటం ఒకటైతే ప్రచారం అనేది ఇంకా ఎక్కువ మనకు సపోర్ట్ ఇస్తుంది. ఈ మధ్య నేను మా ఇంట్లో కాలు జారి కింద పడినా, కొంచెం నీళ్ళ తడి పడితే మోకాలు బాగా దెబ్బ తగిలింది. ఇప్పుడు పాంప్లెట్స్ పంచాం కదా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు అల్లురయ్య గారు. మరి వదిన 20,000 పాంప్లెట్స్ వేయించాము పంచాలంటే నాకు ఒక్కటే కర్తవ్యం అమ్మా, ఏ పని నా ముందుకు వస్తే అది మీరు చేస్తారా నాకు సంబంధం లేదు, నేను మాత్రం చెయ్యాలి అంతే, ఎవరు చేసినా చేయపని సంబంధం లేదు. అలా అని 15,000 పాంప్లెట్స్ మరి 6 మండలాలు 180 గ్రామాలు తిరిగి పంచాం. ఆ కాలు నొప్పి ఎట్లా పోయిందో పోయింది. 180 గ్రామాలు సార్, 6 మండలాలు 180 గ్రామాలు. ఎన్ని రోజుల్లో? 8 రోజులు. ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి మీరు? పోదాం పండి సార్ ఊరికే మనం ఎందుకు ఊరికేడా? ఈవిడకు మైక్ ఇచ్చి మన పరువు మనం తీసేసుకుంటున్నాం. 8 రోజుల్లో అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? విశ్వం నుండి దైవశక్తి వస్తుంది, అది నాకు తెలిసిన విషయం సార్. సార్ నా పేరు హైమావతి. నేను మేడం గురించి ఒక్క నిమిషం మాట్లాడి వెళ్దామని ఒక్క విషయం చెప్పాలి సార్, ఎలక్షన్ గురించి చెప్పాలని. అలా 20,000 పాంప్లెట్స్ పంచాము. మరి అంతకుముందు మా ఇంటి దగ్గర నుంచి పిరమిడ్కి రావాలంటే ఆటోలో వస్తాను నేను, 30 రూపాయలు ఇచ్చి తెల్ల ఆటోలో. ఈ కాలు నొప్పి అని, ఇప్పుడు ఆ కాలు నొప్పి ఎట్లా పోయిందో నడిచి వస్తున్నా. అంటే శక్తి బాగా పెరుగుద్ది. మనకు భయం, ఈ మోకాలు నొప్పులు, నేను తిరగలేను, నేను పిలవలేను అంటారు. కానీ ఆ మాట అనొద్దు అంటా నేను. నాకు తెలిసిన సత్యం అదే. మనము విశ్వం కోసం పనిచేస్తున్నాం. పనిచేసేటప్పుడు మనకు దైవశక్తి అనేది పత్రిజీ గారు అంటారు, నువ్వు ఒక పని చెయ్యి, నీకు చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది, కానీ ఫలితం ఆశించి పని చేయొద్దు అని సార్ చెప్తుంటారు. సారు చెప్పింది మనందరం ఆచరించడమే మన అందరి పని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ జూమ్లో మేము సార్ కొండేపి కాలేజీలకు కూడా చెప్పించాం సార్ జూమ్లో. సార్ జూమ్లో మేము ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసాం సార్. ఓకే సార్. అసలు జూమ్ నీకోసమే కనిపెట్టున్నారే. జూమ్ కనిపెట్టినోడు కూడా దాన్ని వాడినాడో లేదో తెలియదు నాకు, నువ్వు మాత్రం బాగా గట్టిగా వాడినావు. జూమ్ పిల్లలు కూడా చెప్పారా విద్యార్థులకి? మరి దాని గురించి ఎవరు చెప్తారు? కొండేపి సార్, కొండేపి రమణయ్య సార్ వాళ్ళ కాలేజీలో ఆ పిల్లలకి ప్రతి ఆదివారం 21 ఆదివారం చెప్పించాము. 21 ఆదివారం లోపల మధ్యలోనే ఒక అమ్మాయి బాగా ధ్యానం చేసి
అనుభవాలు చెప్పింది, ఆ అమ్మాయి క్లాస్ చెప్పింది. అట్లా చాలా వర్క్ చేశాము. ఇంకా ముందు ముందు చేయాల్సిన వర్క్, గొప్ప వర్క్ ఇంకా ఉంది సార్. ఆ వర్క్ కూడా చేయాలని నాకు బాగా ఇంట్రెస్టు. కానీ ఇప్పుడు పాంప్లెట్లు పంచడం అయిపోయింది, ఇప్పుడు ఇంకేం పని లేదనుకుంటున్నా. సారు గొప్ప వర్క్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ డిజిటల్ అని, ఇది ఒక అద్భుతం సార్. తర్వాత సార్ భగవద్గీత శ్లోకాలు 108 వారాలు ఒక 25 మందికి నేర్పించాం సార్. నాకు రాదు సార్. హైదరాబాదు వెంపట లక్ష్మీ మేడం ద్వారా నేర్చుకున్నాం సార్. వెంపట హైదరాబాద్ సార్ మేడం, పిరమిడ్ మాస్టరే సార్. 108 భగవద్గీత సార్ రాసిన 108 ఆ శ్లోకాలు నేర్పించాము. నేను కూడా నేర్చుకున్న వాళ్ళతోటి. అట్లా మేము ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నేనైతే బాగా వర్క్ చేస్తున్నా. ఇంకా చెయ్యాలని నాకు బాగా ఆశ ఉంది సార్. పిరమిడ్ కూడా కట్టినావు, ఏం చేస్తాం, మా టైం అట్లుంది. కానీ గట్టిగా చెప్పాలి కొడదాం వాడికి. ఏదో పామూరు పిరమిడు, ఏదో పిరమిడ్ కట్టినారులే అనుకుంటే అంత మామూలుగా లేరు మీరంతా. పత్రి సార్ ఎట్లయితే ఉన్నారో అట్లనే ఉన్నారు మీరు కూడా. గట్టిగా చెప్పట్లు కొడదాం సౌభాగ్యమ్మ మేడంకి. మీ అనుభవాలు చాలా ఇన్స్పైర్గా ఉన్నాయి, చాలా గ్రేట్, చాలా చాలా బాగుంది రోజు వినడం. భగవద్గీతలో ఏదైనా ఒక శ్లోకం చెప్తారా? చెప్తే వినాలని ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సృజామి అంటే సృష్టించుకోవటం. యదా యదా అంటే ఎప్పుడెప్పుడైతే, గ్లాని అంటే హాని అని. ఎవరికి హాని కలుగుతుంది? ధర్మానికి. మరి ఏమి అభ్యుత్థానం అంటే వృద్ధి. ఏమి వృద్ధి జరుగుతుంది? అధర్మం వృద్ధి జరుగుతుంది. అప్పుడు నేను తదాత్మానం, ఎప్పుడైతే ధర్మం తగ్గిపోయి అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనకు తెలియజేశాడు. 30 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు పత్రిజీ గారి రూపంలో వచ్చి మనందరి దుఃఖాన్ని పోగొట్టాడు. దుఃఖం ఉంది లేవన్ను, సమస్యలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ప్రాపంచిక జీవితం అంటేనే సమస్యలు. కానీ సమస్యలు ఉన్నా సరే సమస్యలే. ఆధ్యాత్మిక జీవితమే. కాబట్టి అందరం ఎన్ని ఉన్నా సరే ఈ పిరమిడ్కి వచ్చి చక్కగా ధ్యానం చేసుకొని జ్ఞానం పొంది కొత్త వాళ్ళు కనపడితే ధ్యానం నేర్పాలి. అదే మనం చేయవలసింది. ఏమొద్దు, మీరేం చేయొద్దు. కొత్త వాళ్ళు కనపడితే ధ్యానం చెప్పడమే. నాకైతే అల్లుడా, కూతురా, కోడలా నాకు సంబంధం లేదు. ఎవరు కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తుంటా నేను. నా పని అదే. మా కోడలు వచ్చింది, ఒక నెలలోపు ఆ అమ్మాయి కాపురానికి వచ్చింది, ఇంకా ఇంట్లోకి రాలేదు. ఆ బండి దిగింది ఆటో. అమ్మాయికి చెప్పాను, నాకు చాలా తపన ఉంటుంది అందరికి ధ్యానం నేర్పాలని. మా కోడలి పేరు సుధా స్పందన, మరి ధ్యానం చెయ్యి, రాబోయే రోజులు నువ్వు సుఖపడతావు అని చెప్పా. ఆ అమ్మాయి ఊరికి ఇట్లా అంది. సరే అని నేను గమ్ముకున్నా. మా అబ్బాయి మా కోడలు హైదరాబాదులో ఫ్యామిలీ ఏర్పాటు చేశాము. తర్వాత రోజు ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసేదాన్ని, స్పందన ధ్యానం చేసావా అనేదాన్ని. ఇంకేం అడగను, చేశాను అత్తయ్య గారు అంటుంది. ఇంక పెట్టేస్తా. ఇంక నాకేం సంబంధం లేదు మాటలతో. ఎవరితో మాట్లాడినా ధ్యానమే నాకు, కొత్త వ్యక్తులతో. అయితే ఆ అమ్మాయి రోజు అట్లా అడగ్గా నేను ఒకరోజు అనుకున్నా, ఈ అమ్మాయి నాకేమైనా భయపడి ఇలా చెప్తుందేమో, అబద్ధాలు ఆడిస్తున్నానేమో, ఆ కర్మలు నాకు అంటుతాయి, ఇంకా రేపటి నుంచి మా కోడలతో అడగకూడదు ఈ పదం అని అనుకున్నా. అదే సమయంలో మా కోడలు, ఎందుకు అత్తయ్య గారికి ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి, చేస్తే సరిపోదా అని ఆ అమ్మాయి ధ్యానం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ధ్యానం మొదలుపెట్టిన 4 నెలల్లో 207 కవిత్వాలు రాసింది సార్. ఆ కవిత్వాల మీద గంటలు సార్ నేను సరిపోయిన అమ్మాయి క్లాసులు చెప్తే, ఆస్ట్రేలియా నుంచి కూడా మొన్న కూడా ఈ మధ్య క్లాస్ చెప్పించాము సార్. ఒక జూమ్లో చెప్పించాము. మేడం పుష్ప మేడం పనిచేస్తుంది కదా, ఆమె పేరేం పేరు, ఆ జూమ్లో దీనికంటే ముందు ఆ జూమ్లో మా కోడలతో ఆస్ట్రేలియా నుంచి క్లాస్ చెప్పించాను.
అద్భుతంగా చెప్తుంది. ప్రతి చిన్న పదానికి కూడా అర్థం చెప్తుంది మా కోడలు. అట్లా ఆ అమ్మాయి అలా శిలలాగొచ్చి ఒక శిల్పంలా తయారైంది. నాకు అమ్మాయిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మా కోడలంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది లోపల. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను చెప్తే మాత్రం ఏ మాట వినదు. కానీ ధ్యానం అనేది మాత్రం విన్నది, బాగా ధ్యానం చేసింది. అదే చాలు, ఇంకేది అవసరంలా. సార్ అంటాడు కదా, ఎందుకు వినాలి నీ మాట, అమ్మాయి ఎలా ఉండాలి అలా ఉంటుంది, నీకెందుకు అంటాడు సారు. కానీ ధ్యానం మాత్రం అందరికీ చెప్పండి, అందరితో చేయించండి అంటాడు. అదే చెప్పాము. ఆ అమ్మాయి ధ్యానం చేసింది అద్భుతంగా. మరి ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు. రోజు వీడియో కాల్ చేసి చూస్తుంటాం వాళ్ళని. ఇంకా నా అనుభవాలు సార్ అవి. మా జూమ్లో సార్ 108 సంగీత ధ్యానాలు పెట్టించాం సార్. 108 రోజులు సంగీతం మాస్టర్లతో పెట్టించాం. 2 గంటలు 5 నుంచి 7 వరకు. అలా మేము మంచి గట్టి వర్క్ చేస్తున్నాం సార్. తర్వాత ఇంకో చిన్న అనుభవం చెప్పి సార్ మీకు ఇచ్చేస్తా సార్. అయితే సార్ ఒకసారి ఇట్లాగే నేను కొత్త వాళ్ళు కనపడితే ధ్యానం నేర్పిస్తుంటా కదా, ఇంకా నాకు ఇదే తపన, ధ్యానం ఇదే తపన. ఎవరైనా కనపడి ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ. ఒకసారి మా ఆయన అన్నానికి పోతా ఊర్లోకి ఆఫీసర్ వచ్చిన్నాడు, ఈరోజు మన కొట్టు దగ్గరికి వస్తాడు, వస్తే నేను లేనని చెప్పు అన్నాడు ఆయన. నేను చెప్పాను, మనం చేసే పని సత్యవంతమని పని, అబద్ధం చెప్పడం ఏంది, నేను చెప్పనన్నా. ఆయన ఈ రాక్షసి ఎందుకు చెవిని మాటిందని వదిలేశాడు సార్, వెళ్ళిపోయాడు. ఆయన అన్నట్టుగానే ఒక అరగంటకల్లా ఆఫీసర్ వచ్చిండు. చెప్పాను కదమ్మా, నాకు సంబంధం లేదు, ఎవరన్నా అని వాళ్ళకి ధ్యానం నేర్పడమే నా పని. అయితే ఆయన కూర్చొని, అమ్మ మీ ఆయన ఏడమ్మా అంటే, సార్ అన్నం తినడానికి వెళ్ళాడు సార్ అన్న. కాసేపు పడుకుంటాడు అమ్మ అంటే, పడుకుంటాడు సార్ అన్న. పిలుస్తావా అమ్మ అంటే, పిలుస్తా సార్ అన్న. తర్వాత అంటే అన్నం ఇప్పుడే వెళ్ళాడు సార్ అన్నం తినడానికి, కొంచెం గ్యాప్ ఉంది కదా సార్, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస సార్, దీనికి ఏది పెట్టుబడి లేదు సార్, ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బీపీ షుగరు గ్యాస్ ట్రబుల్ హార్ట్ అటాక్లు ఏ జబ్బులైనా పోగొట్టుకోవచ్చు సార్ మన ఇంట్లో మనం కూర్చొని అని ఆయనకి ఒక 20 నిమిషాలు చెప్పాను సార్. చెప్తే అమ్మ మీ ఆయన పిలవద్దులేమ్మా, నేను లేచిపోతున్నాను, లేచిపోయింది. అంటే ఈ విషయంలో మీకేమర్థమైందో కానీ నాకేమర్థమైందంటే, సత్యాన్ని మనం ప్రాపంచిక జీవితంలో ఆచరించడం కష్టమే, కానీ ఆచరిస్తే తేలికైపోద్దమ్మా కదమ్మా. అందుకని మనందరము ధ్యానం అంటే సత్యమైన మార్గం. ఈ సత్యమైన మార్గాన్ని ఎవ్వరూ వదిలేసి వెనక్కి వెళ్ళొద్దు. అద్భుతంగా అందరికీ ధ్యానం నేర్పిస్తూ మనం కూడా రోజుకు ధ్యానం వలన జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరం ఈ పిరమిడ్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ ధ్యానాన్ని పామూరు అంతా కూడా ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పామూరు అన్నది అయిపోయింది ఇంకా. ఓకే, పామూరు కాదు ప్రపంచం. పా లేదు, ప్రా వచ్చింది. పా నుంచి ప్రాకి వెళ్ళిపోయారు మీరు. ప్రపంచం. సచ్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్. ఈరోజు ఈ జ్ఞానాన్ని వినడం కోసమే వచ్చినాం మేము. ఎంత అద్భుతం, 900 క్లాసులు చేయడం అంటే చిన్న విషయమా? ఎంత అద్భుతం. గ్రేట్ తల్లి, నిన్ను చూడడమే ఒక పెద్ద అదృష్టం. ఈరోజు ఆవిడని ఒకసారి చూపెట్టాయా కెమెరాలో, ఇదిగో ఈవిడని బాగా చూడండి మాస్టర్స్. ఆవిడని చూస్తే చాలు మనకు ఓర్పు సహనం అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఏంటి, ఓర్పు సహనం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా వచ్చేస్తాయి. 900 క్లాసులు చేయడం అంటే ఆషామాషి కాదు. ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఎవరు చెప్పారు ఆవిడకి అవన్నీ చేయమని? ఏమైనా చేస్తే డబ్బులు ఇస్తారా ఆవిడకి? ఆవిడ శ్రద్ధ తీసుకొని జూమ్ రాకపోతే వాళ్ళ మనోరాలతో నేర్పించేసుకొని తప్పనా పత్రిసారిని చూసినట్లే ఉంది ఈవిడని, లేడీ పత్రిజీ. గట్టిగా చెప్పట్లు కొడదాం మాస్టర్కి. వెరీ గుడ్. ఇదొక అద్భుతం. ఈరోజు ఇదొక అద్భుతం. పామూరు మాస్టర్సా మజాగా ప్రపంచానికి పెద్ద జర్కిచ్చేసినారు ఈరోజు. గ్రేట్. ఇప్పుడు ఈ మాస్టర్ అనుభవం విందాం. అక్కర్లేదు, పర్లేదు, నమస్తే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. అంటే మామూలుగా ఈరోజు నేను రావాలని అనుకోలేదు, ఎందుకంటే 3 రోజుల క్రితమే కొద్దిగా పనకాడ స్టిచెస్ పడ్డాయి.
సో అందుకు ఇంకా ఏం వద్దాంలే అనేసి నేను ఇంకా ఊరికి కూడా వెళ్ళాను. ఆ, ఆ. అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు అనేసి ఇంకా 3 రోజులు అయింది కదా, నువ్వు ఎలా వెళ్తావులే అనేసి అందుకే నేను ఊరికి వెళ్ళాను, మా ఊరికి వెళ్ళా, మా అత్తోళ్ళ ఊరికి వెళ్ళా. హరిబాబు సార్ కూడా మేడం ఈరోజు సాయంత్రం వస్తారా అంటే చూస్తానులే సార్ అన్న. ఇంకేం చెప్తాం ఇవన్నీ విషయాలు అనేసి ఊరికి వెళ్ళాను. మధ్యాహ్నము రెస్ట్ తీసుకుందామని జస్ట్ పనుకోగానే చాలా రోజులైంది నాకు అనుభవాలు అంతకు ముందు వచ్చేటివి, కానీ ఇంక ఈ మధ్య ఏ అనుభవాలు లేదు, సైలెంట్గా ఉంటుంది. సో ఈరోజు మధ్యాహ్నము ఎంతోమంది అందరు మాస్టర్స్ అంతా మా ఫ్రెండ్స్ అందరు వచ్చారంట. మా ఫ్రెండ్స్ అందరు వస్తే నేను ఇదో ఆనంద్ సార్ పిఎంసి నుంచి వచ్చారు, అందరు రాండి కలవండి అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకొచ్చి షేక్ హ్యాండ్ అంతా ఇప్పిస్తున్నానంట. ఈయన డైరెక్టర్ అని చెప్పానంట. అప్పుడు ఈయన అన్నారంటే నేను డైరెక్టర్ కాదు, డిప్యూటీ. ఏం డైరెక్టర్ సార్ మీరు? డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. అప్పుడు ఈయన అన్నారు నేను డైరెక్టర్ కాదు మేడం, నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే సార్ అని చెప్పేసి అందరూ ఇలా జరుగుతుంది, అనుభవంలో వచ్చింది ఇట్ట. నేనేమనుకున్నాను అంటే సార్ నిజం చెప్పేదా సార్? సో నేనేమనుకున్నానంటే కొద్దిగా మగవాళ్ళకి కొద్దిగా అహంకారం ఎక్కువ ఉంటుంది కదా, ఎట్టయినా లేడీస్ కన్నా కూడా. వీళ్ళు ఎంతటి మహానుభావులు అంటే పిలిచి మీకు అహంకారం ఎక్కువ ఉంటుంది కదా చెప్తున్నాడు. పామూరు మాస్టర్సా మజాక? నాకు అహంకారం కొంచెం కాదు మేడం, చాలా ఉంటుంది. అందుకు నేను అదే అనుభవాలు అనుకుంటున్నానంటే అదే అనుభవం అయిపోయిన బయటకు వచ్చినాక నేను అనుకుంటున్నా మరి ఆనంద్ సార్కి కొద్దిగా అదే ఈయన చెప్పినట్టు ఎక్కువ అహంకారము, అందుకే పోకపోతే ఏం పోయిందిలే, అంత ఇంపార్టెంట్ కాదులే అనుకున్నా. అప్పుడు మళ్ళా పనుకునే తల్లికి నమ్ముతారా నమ్మరో, నిజంగా అసలు ఎంత అద్భుతం అంటే పత్రిజీ సారు ఒక బాడీలో దూరడం అంటే ఆనంద్ బాడీలోకి వెళ్ళడం, పనిచేయడం, మళ్ళీ ఆయన మాట్లాడడం, పనిచేయడం, మళ్ళీ వేరే బాడీలోకి వెళ్ళడం. అంటే ఆమెను అనుకున్న ఓహో అందరిలో ఉండేది పత్రి సార్ ఒక శక్తి, ఒక దైవం, ఒక శక్తి ఇలా పనిచేస్తుందేమో అందరిలో. అంటే నువ్వు అహంకారం చూస్తుండవు, అహంకారం కాదు నువ్వు చూడాల్సింది, వాళ్ళ గుణంతో నీకేం పని, వాళ్ళు పిఎంసి ఛానల్ అంటే ఎవరిది అనుకుంటుండవు, నాది కదా అది, నేను అనుకున్న సంకల్పంలో నేను పనిచేస్తున్నాను కాదు, వాళ్ళు కాదు. సో వాళ్ళ అహంకారం ఉంటుందో ఇంకొకటి ఉంటుందో నీకు అవసరం లేదు, ఆడొచ్చింది పిఎంసి అయితే నువ్వు పోకుండా ఎలా ఉంటావు అని ఎప్పుడైతే తెలిసిందో మాస్టర్స్ అంతే. ఇంకా ఎమ్మటే లేదండి మనం నైట్ అనుకున్నాము ఇప్పుడే వెళ్ళిపోదాము, నేను వెళ్ళాలి అని ఎమ్మటే ఇంటికి వచ్చేసి ఎమ్మటే రెడీ అయ్యేసి ఇంకా సరే స్టిచెస్ పడింది, మాట్లాడేదంతా ఏం వద్దులేబ్బా సైలెంట్గా కూర్చుందాం. సరే పత్రి సార్ మళ్ళా ఆయన కోపం వస్తే తెలిసింది కదా మీకు, ఒకే ఒక తన్ను ఒకే కొట్టడం అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు, అర్థమైందా? సో అందుకు నేను సార్ ఓకే సార్ ఇంత ఫోర్స్గా మీరు చెప్పినప్పుడు కలవకుంటే ఎట్టా, అది వేరే మన ఆనంద్ సార్ మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చినప్పుడు పిఎంసి ఛానల్ వచ్చినప్పుడు గౌరవపూర్వకంగా వాళ్ళు కలవాల్సిన బాధ్యత యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా అది ఉంది సార్, మళ్ళీ మీరు ఆ బాధ్యతను గుర్తు చేశారు మీరు అని చెప్పేసి నేను వచ్చేసాను. అంటే పత్రిజీ సారు విజిబుల్ ఆర్ నాట్ విజిబుల్ ఆయన వర్క్ చేస్తున్నారా లేదా, లేకుంటే ఈరోజు నేను వచ్చేదాన్ని కాదు. 3 రోజులు అయింది స్టిచెస్ పడి, మా ఆయన కూడా పంపించాడు, ఎందుకంటే నువ్వు మాట్లాడకూడదు గట్టిగా, మళ్ళీ అది ఏమన్నా కొద్దిగా ఇదైతే. కానీ సారు నువ్వు ఎలా ఉంది, బెడ్ మీద ఉన్నా, నువ్వు అనారోగ్యం ఉన్నా, నీకేం జరిగినా అక్కడ నువ్వు రావాల్సిన బాధ్యత, నువ్వు ఇవ్వాల్సింది, చేయాల్సింది నువ్వు అంటే దట్ ఈజ్ పత్రిజీ. అనుభవపూర్వకంగా నన్ను తొడుకొని వచ్చేసారు చూడండి. నేను గమ్మునాడు కూర్చున్నాను, మరి ఆనందన్ సార్ పిలవడం, ఆ అనుభవము చెప్పించడము, ఇదంతా కూడా అదే విష్ణు మాయ అంటారు చూడండి. మాయ అంటే ఎలా ఉంటుందో అర్థమైందా అండి? అంటే ఆ మాయ అనేది వాళ్ళు ఎలాగైనా మనము ఏదేదో దీంట్లో ఉంటాం, అంటే మన మైండ్ దాంట్లో రకరకాలు ఆలోచిస్తాం, బాహికంగానే మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఇన్నర్. అంటే అక్కడ పత్రిజీ సారు మనందరిలో ఏం చూశారు ఆయన, మనందరూ, నేను కూడా మంచిదనేం కాదు, చెడు గుణాలు మంచి గుణాలు అందరిలో ఉండేది కామన్ అది. కానీ ఆయన అలాగాని చూసింటే మన దగ్గరికి వస్తాడా, మనతో మాట్లాడతాడా, పిలుస్తాడా,
చెప్పండి. కానీ అవి ఏవి చూడాల, మన ఇన్నర్లో ఉండే ఆ ఆత్మతత్వం, ఆ ఒక దైవతత్వమే, ఆ దైవ శక్తి అందరిలో కూడా ఒక క్వాలిటీ, వాళ్ళల్లో ఎంతో అద్భుతమైన ఆ కళ అవన్నీ ఉన్నాయి. అది మనము అవన్నీ వ్యక్తపరచడానికి, అవన్నీ అసలు మనం ఏంటి అని మనం తెలుసుకొని ఆ ఆనందం కోసమే ప్రతి ఒక్క ఆత్మ ఆనందంగా, ఎందుకంటే మనం అంత అద్భుతమైన కూడా ఆ దుఃఖంలో అల్లాడుతున్నాం. అంటే మన అద్భుతమైన సోల్స్, కానీ మనకు తెలియటం లేదు. నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ధ్యానం రాకముందు. 2007లో నేను ధ్యానంలోకి వచ్చా. కానీ పత్రి సార్ మీట్ చేయకుండా ముందు నేను 1 year బాగా ధ్యానం చేసేదాన్ని, గంటలు 10 hours 11 hours 12 hours. అంటే ఇంకా నాకు ధ్యానం అంటే అంత పిచ్చి. నాకు మాట్లాడడం అంటే భయం, ఇట మైకు పట్టుకొని మాట్లాడాలంటే జనాలతో భయం నాకు. కానీ ధ్యానం చేయమంటే మాత్రం ధ్యానం చేసేదాన్ని. ధ్యానం అంటే అంత ఇష్టము, మాట్లాడడం ఇష్టం లేదు నిజంగా. నాకు జ్ఞానం కూడా చెప్పడం కానీ, ఎవరికైనా ఏమైనా అనుభవాలు చెప్పాలన్నా కూడా ఇప్పుడు రోజులలో ఎవరు నమ్ముతారు ఇవన్నీ? నమ్మేదైనా ఎవరన్నా దీన్ని డూప్ అనుకుంటారు, లేకపోతే వీళ్ళంతా మాయ, ఏదో అంత కల్పితం, అంటే వీళ్ళంతా ఇది చేసుకొని చెప్తున్నారు, సత్యం లేదు వీళ్ళ కాడ అని. సో అందుకు కొద్దిగా సమాజానికి కూడా భయపడేదాన్ని నేను, జనాలకు కూడా భయపడేదాన్ని. సో నా లోపలే పెట్టుకోవాలనుకునేదాన్ని, షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ పత్రి సార్ ఎవరికి వదులుతాడా? ఆయన కలిసిన చోటంతా ఎక్కడ దాంకొని ఉన్నా కూడా నేను అనుకునేది, అమ్మో ఈయన మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ ఈయన దగ్గర, మనం వద్దు అనేసి నేను చాలా దూరంగా ఎక్కడో ఉండేదాన్ని. అయినా కూడా ఆయన కనుక్కొని వచ్చి ఎమ్మటే మేడం ఇట్రా నువ్వు అని పిలిచేవారు. అంటే ఆయన అంతర్యామి, ఎక్కడున్నా ఎక్కడ దాంకున్నా కూడా అలా జస్ట్ పట్టుకొనేస్తాడు. మన చేత ఏదైతే భయపడుతున్నామో, ఏదైతే చేయలేమో, ఏదైతే ఓయమ్మా అనుకొని వద్దు వద్దు అని మనం వెనక వేస్తామో, ఆయన ధైర్యంగా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి మన చేత చేపిస్తాడు. అంత అనంతమైన శక్తి ఆయనలో ఉంది. మామూలుగా నేను రాను అసలు, ఎవరైనా పిలిస్తే సార్ అన్నాడు కదా అన్నిటికీ ఎస్ ఎస్ అని, నేను మాత్రం నో నో అని చెప్తా. నాది ఆ టైపు. సో ఎస్ అని చెప్పను నేను, ఎవరు అడిగినా కూడా ఎస్ ఎస్ అని చెప్పను, నో 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 అని చెప్తా. కానీ పత్రిజీ సార్ శక్తి ఎలాంటిదంటే, ఎట్టయినా సరే ఆయన ఇది మనకి ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి కదా. సో మా సార్ కొద్దిగా ఎక్కువగా బయటికి పంపించారు. సో ఆయన ఏమంటే వద్దులే, సమాజం అంటే వాళ్ళ ప్రకారం, వాళ్ళ ప్రపంచికం కాబట్టి సమాజము నీకు తెలిసిందే, సో అంత వద్దు బయటికి, ఇంట్లో నువ్వు ధ్యానం చేసుకో చక్కగా, నువ్వు కావాలంటే ఇంట్లోనే పామూరులోనే చెప్పుకో, అంతవరకే, కానీ బయటకు అంత వద్దులే అంటే. అది వేరే, నాకేం తెలియదు అసలు, ఏ బస్ ఎక్కాలా, ఏం చదువుకున్నా కానీ లౌకికం జ్ఞానం లేదు. సో నీకు ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి వద్దని చెప్పారు. ఈ ధ్యాన మహాచక్రానికి నన్ను 1 year తర్వాత పత్రి సార్ కలిసిన తర్వాత మేడం నువ్వు రావాలి అని చెప్పారు. నేనేమనుకున్నా అంటే నేను ఎట్టొస్తా, మా ఆయన పంపించేది లేదు, నేను వచ్చేది లేదు, ఎట్టొస్తా నేను అనేసి. ఆడ మిరాకల్ చూడండి ఎలా జరిగిందో. మా స్కూల్లో పనిచేసే మేడం వచ్చి మెడిటేటరు, ఆమె ధ్యాన మహాచక్రానికి వెళ్తుంది. వాళ్ళందరూ పోతున్నారు, నేను రాలేదు. ఆమె పోతూ కొద్ది ఇంట్లో మా మెడిటేటర్స్ అంతా కొద్దిగా ఏదో మాట్లాడి కొద్ది ఘర్షణ జరిగింది. ఇంకా వాళ్ళు సరే మేము పోతున్నామని పోతున్నారు. మేడం బస్ ఎక్కి మా ఆయనకు ఫోన్ చేసింది, సార్ మీరు కానీ వాణి మేడంని కానీ బస్సు ఎక్కించకపోతే ఇప్పటికిప్పుడు నేను బస్సు దిగుతాను సార్ అనింది. మా ఆయన అనుకున్నాడు ఇదేంది ఇలా మాట్లాడుతూ ఉంది, ఆమె రాకపోతే ఏం బస్సు దిగేది ఏంది, ఇదేంది మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పి. టీచర్స్ కదా వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు అయితే మా ఆయన రెస్పాండ్ అయ్యేది కాదు. ఆమె టీచర్ కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇక్కుంటే బాగుండదు. అందుకని మా ఆయన ఏం చేశారు, ఓకే అని చెప్పేశారు. ఆమె చెప్పంగానే ఇంకా మా ఆయన ఎమ్మటే నన్ను పంపించేశారు. నాకు వేరే వాళ్ళు తోడు దొరికారు. నేను ధ్యాన మహాచక్రానికి వచ్చేసా. అంటే చూడండి ఆడ నాకు పోవాలని లేదు, మా ఆయన పంపించరు. కానీ ధ్యాన మహాచక్రానికి చూడండి ఆమె ఏంది ఫోన్ చేయడం, ఇప్పుడు ఎక్కించకపోతే నేను దిగుతా అనడము, ఎమ్మటి మా ఆయన భయపడ్డము, పో అని చెప్పడం, నేను రావడం. అంటే అదంటే ఏందండి, అంటే ఒక పత్రిజీ సార్ అనుకుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎలాగైనా చేస్తారు. అంతటి శక్తి ఉంది వాళ్ళకి. సో ఆ శక్తి ఒక పవర్ చూడండి ఎలా ఉందో. మరి ఆయనకైనా మనకు కూడా ఉంది, కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం చెప్పండి. అంటే మనకు అది ఆ స్థితి మనం తెలుసుకోలేదు, మనం ఎవరు ఏంటి అనేది ఆయన తెలుసుకున్నాడు. అదే కదా కృష్ణుడు చెప్పేది, అర్జున నీకు ఎందుకు తెలియదు అంటే నువ్వు యోగిగా అప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు యోగి కాదు కాబట్టి నీకేం తెలియడం లేదు, కాబట్టి నువ్వు యోగి అయితే నీకు అన్ని విషయాలు తెలుస్తుంది. సో పత్రిజీ సార్ మీకు అందరికీ తెలిసిందే,
సో అలా జరిగింది మాస్టర్స్. సో ప్రతి నిమిషము సార్ ఎప్పుడు కూడా అంతే, నేను రావాలి అనుకుంటే ఏదో విధంగా, ఈరోజు మరి చూడండి మధ్యాహ్నం మిరాకల్ అలానే జరిగింది. సో ఆ రకంగా ఆయన ప్రతి నిమిషము నన్ను పిలుచుకునేవాడు. క్లాస్ నాకు చెప్పడం ఇష్టం లేదు, అందుకే సార్ అన్ని చోట్ల మేడం మీరు మాట్లాడండి అని నాకు ఇచ్చేవారు ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను అనుకో ఏం మాట్లాడతాం, ఏమీ రాదే మనకి, ఏం ఒకటేమైనా మాట్లాడితే వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమో, ఈయనేం మాట్లాడు అంటున్నారని. సో ఎక్కడైనా నీ పేరు ఏంది మేడం అన్నాడు, నా పేరు వాణి సార్. మరి మీరు మాట్లాడాలి కదా, మీరు ఎందుకు మీరు మాట్లాడకపోతే మీ పేరు తీసేస్తా అని. అయ్యో అవునా సార్, ఖచ్చితంగా నాకు రాదు కదా సార్ అంటే, ఎందుకు రాదు, మీకు బంగారంగా వస్తారు, మీరు భలే మాట్లాడతారు మీరు అన్నవా. అంటే ఆయన ప్రోత్సాహం చూడండి, నాకు రాదు నిజంగా, తడబడతా, భయము నాకు, అస్సలు చాలా భయం నాకు. కానీ ఆయన ప్రోత్సాహం అనేది ఏంటంటే, ఆ భయం కూడా అవునా భయపడినా పర్వాలేదు, మనం ఏదో విధంగా ఆయన చెప్పారు కాబట్టి మనం చేయాల్సిందే అని ఆ ప్రోత్సాహం. అంటే ఒక పత్రిక సార్ మనకి ఏమీ రాకపోయినా కూడా, వాళ్ళకి ఏమి చేత కాకపోయినా కూడా, వాళ్ళు భయపడినా మీరు ప్రోత్సహించినప్పుడు వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు. ఏమి చేతకుండా, ఇప్పుడు నాకేం చేత కాదు, కానీ మరి సౌభాగ్యం మేడం చూడండి, మరి ఒక హౌస్ వైఫ్ మరి ఎన్ని చేసిందంటే ఏంది, మనం అనుకుంటాం అని చేయగలుగుతాం అని అనుకుంటామా, మరి మనకేం తెలియదు, మనకేం తెలుసు చెప్పు, వంట చేసుకోవడం, ఏదో ఇంట్లో గమ్మున ఉంటాం మనకు అసలు బయట సమాజం కూడా తెలియదు. అలాంటిది ఈరోజు పత్రిక, అందుకే మహిళల శక్తి ఎందుకు అంటే మనకి ఎంతో ఉంది, మన జ్ఞానం ఉంది, శక్తి ఉంది, మనం చేయగలుగుతాం, మనం ఎన్నో సృష్టించగలుగుతాం, కొత్త ఎన్ని ఇది చేయగలుగుతాం. కానీ మనము అలా మనం ఇంతే, మనము జస్ట్ ఇంట్లో పని చేసుకోవడము, మన పని ఇంతే, ఫ్యామిలీని చూసుకోవడము, మన బాధ్యతలు ఇంతే అనుకున్నాం. కానీ ఆయన అంతే కాదు, మీరు ఓన్లీ ఇంతవరకే లిమిట్ కాదు, వీఆర్ అన్లిమిటెడ్, వీఆర్ ద సోల్స్. సో మీరు ఏమైనా చేయగలుగుతారు, మీరు ఎందుకు లిమిట్లోనే ఉండిపోతున్నారు. కాబట్టి మీరు ఏంటో అనేసి అలా మహిళల శక్తికి ఆయన ప్రోత్సాహం ఇచ్చాడు. కాబట్టే కదా ఈరోజు మనం అందరు వచ్చింది. ఈరోజు ఎంతో చక్కగా మనం అన్ని రకాలుగా మనకున్న టాలెంట్, మనకున్న ఏదైతే మనం చేయగలుగుతాం, అది వంటైనా ఉండండి, ఒక జ్ఞానమైనా ఉండండి, లేకుంటే ఏ పని చిన్న ఊడ్చే పని అయినా ఉండండి, మనం చక్కగా ఆడ పాల్గొని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామా లేదా, ఆ జ్ఞానం అందుతుందా లేదా. సో మరి పత్రిజీ సార్ పిఎంసి ఛానల్ అంటే సార్కి నిజంగా ఆయన ఒక బంగారు లోకం అన్నాడు. ఆయన ఇది ఒక డిజిటల్ లోకం అన్నాడు ఆయన. మరి మనకి జూలై 28, 2020లో ఇది మనకి శాటిలైట్ అవ్వడం జరిగింది. సో ఆయన ఏమన్నాడంటే, మరి దీని ద్వారా ఎంతోమంది జ్ఞానులు తయారు చేస్తుంది ఈ ఒక పిఎంసి ఛానల్ అని చెప్పారు ఆయన. మరి ఇది ఎవరైతే పిఎంసి ఛానల్కి ప్రత్యేకంగా మనం చూడండి, కొంతవరకు మనం పోగలుగుతాం, ఎక్కడెక్కడికో మనం రీచ్ కాలేం, ఎన్నో మూలాలకి ఎక్కడెక్కడ కూడా వదిలేసేయగలుగుతాం, మనం పోలేం కూడా, ఒకసారి ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఉండకపోవచ్చు. కానీ పిఎంసి ఛానల్ టీవీ ఎవరింట్లో లేదండి, అందరి ఇళ్ళల్లో ఉంది, ఎవరి ఇంట్లో లేకుండా లేదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. సో అందరికీ రీచ్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ మనకి పత్రిసారి ఇచ్చారు. అంటే మనము ఆయన నాకు చెప్పారు, నేను మోక్షగుండంకి వెళ్ళినప్పుడు, మేడం నేను మీ అందరినీ చాలా కష్టపెడుతున్నాను కదా మేడం అని అన్నారు. అప్పుడు నాకు చాలా బేజారు వేసింది. అంటే ఆయనకి ఎంత కరుణ చూడండి. మేడం నేను అందరినీ చాలా కష్టపెడుతున్నాను కదా అంటే, లేదు సార్ ఎందుకు సార్ అలా అంటున్నారంటే, లేదులే నేను మిమ్మల్ని అందరినీ చాలా కష్టపెడుతున్నానులే అంటే, లేదు సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అంటే, లేదు అని ఆయన ఛాన్సాలు చెప్పారు. కానీ మనకి ఎంత సులభంగా మన ధ్యాన ప్రచారం కానీ, శాకాహారం ప్రచారం కానీ, పిరమిడ్ ప్రచారం కానీ, అహింస ప్రచారం కానీ మనకి ఎంత వేగవంతంగా చేయాలని పత్రిసార్ ఒక విజన్ చూడండి. ఆ పిఎంసి ఛానల్ని ఆయన ఊరికే తీసుకురాలా, ఎందుకు మన పని కూడా సులభంగా మనం ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీని వదిలేకుండా మన సౌకర్యాలు, మరి మనకి ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకు మనమందరూ అదే ఒక తండ్రి ఒక పిల్లల గురించి ఎంత ఆలోచిస్తారండి, ఎంత వాళ్ళకు ఉంటుంది. సో మన పత్రిజీ సార్ కూడా మనందరి గురించి ఆయన ఆలోచించి వీళ్ళందరూ హ్యాపీగా ఫ్యామిలీతోటి వాళ్ళ పనులు చక్కగా చేసుకుంటూ మరి వాళ్ళు అనుకుని ఈ ప్రచారం కూడా వేగవంతంగా మన సంకల్పం అంతా జరగాలి అని చెప్పేసి ఆయన పిఎంసి ఛానల్ అనేది మన కోసం తీసుకొచ్చారు. ఇది మన ఛానల్ నిజంగా 100% డౌట్. అందుకే మధ్యాహ్నం చూపించారుగా,
నువ్వు పోకపోతే ఇంకెందుకు నువ్వు, దేనికి నువ్వు ఇంత అనేసి మరి ఎలా చెప్పారు చూడండి ఆయన. సో ఆయన కలిసినప్పుడు ఫస్ట్ మీటింగు కలిసినప్పుడు నాతో 45 మినిట్స్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను సార్ మరి ఇప్పుడు దాకా ఉన్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్తాను సార్, మీ క్లాస్కి రాలేను సార్ నేనంటే, ఓకే ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు మనకి పామూరు పవన్ గారు మనకి పిరమిడ్ స్థాపించడం కానీ మరి ఈరోజు ఇక్కడ అందరూ కూడా చక్కగా ఇక్కడ జరుగుతుంది అంటే మరి పవన్ గారు మరి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి మనం అందరం కూడా. పవన్ గారికి చెప్పారనమాట పత్రిజీ సార్, మరి వాణి మేడంని ఖచ్చితంగా ఫోన్ చేయాలి, నాకు ఆమె ఫోన్ చేయించండి అనేసి. సరే అని చెప్పి నేను మళ్ళీ రోజు ఫోన్ చేశాను. సార్ మీరు ఫోన్ చేయమన్నారంట, ఎందుకు సార్ ఏం సార్ అంటే, అప్పుడు ఆయన అన్నారనమాట, మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు మేడం అన్నారు. అవునా సార్, ఎట్ట అడగాలి సార్ అంటే, ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీరు అడగండి నేను చెప్తాను మీకు అని చెప్పారు. సో 2-3 టైమ్స్ నేను ఫోన్ చేశాను, మాట్లాడాను, అన్ని డౌట్స్ అడిగేదాన్ని. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే, ఎందుకబ్బా ఆయనకు ఫోన్ చేసేది సార్కి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు ఫోన్లు ఇవన్నీ వద్దులే నాకు అని చెప్పి నేను సైలెంట్ అయ్యా. కానీ నాకు అన్ని క్వశ్చన్స్కి ఆటోమేటిక్గా డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతుంది నాకు. సో అప్పుడు అనుకున్నా, వాళ్ళు అనుకుంటే మనం ఏముందిలే మనం మాట్లాడుకుంటే మళ్ళీ ఇది అని, కానీ గురువులు అనుకుంటే ఏ రకంగా అయినా కూడా ఆస్ట్రల్గానా రియల్గానా ఫిజికల్గానా మనకి ఆన్సర్ ఇచ్చి తీరుతారు అంతే. దట్ ఈస్ గురువు అంటే, దట్ ఈస్ ఒక విశ్వశక్తి, ఒక శక్తి అంటే, అవునా కదా. సో అందుకే విజిబలా నాట్ విజిబలా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాగైనా చేసి తీరుతారు, ఎలాగైనా మనకు మెసేజ్ ఇస్తారు, ఎలాగైనా మనకు అందిస్తారు, దానికి ప్రూఫ్ నేనే. సో ఎలాగైనా చేస్తారు వాళ్ళు. మన శరీరం ఉంటే ఒక రకమో, శరీరం లేకుంటే ఒక రకమో అనే మనం అందరూ భావిస్తాము. కానీ మరి అలా అయితే మన శివుణ్ణి, మరి విష్ణుని, మరి శక్తుల్ని, వీళ్ళందరినీ మరి మీరు ఏ రకంగా అనుకొని మీరందరూ అనుకుంటున్నారు, అవునా కదా. సో అంటే మన సోల్ మీకు తెలుసు, శరీరంలో ఉంటేనే సోల్ కాదు, అది ఎప్పుడు సోల్ అనేది ఎవ్రీ టైం ఉంటుంది. సో ఇలా నిజంగా మనకు కానీ ధ్యానంలో, నేను కానీ ధ్యానంలో రాకపోయి ఉంటే నిజంగా నేను ఎంతో చిన్న విషయాలు కూడా బాధపడుతూ అల్లాడిపోతూ ఎప్పుడు చూసినా అయ్యో నా బతుకు ఎందుకు ఇట్టా, నా తలరాత ఎందుకు ఇట్టా అని నిజంగా ఏడ్చేదాన్ని 100%, అందులో నో డౌట్. కానీ పత్రిజీ సార్ మాత్రం ఒక ధ్యాన పరిచయం. ఆయన అంటాడు, ముందు బేసిక్ ధ్యానము చేస్తే, ఒక ధ్యానంతోనే కాదు పరిపూర్ణత. అర్థమైందా మాస్టర్స్? ధ్యానంతో హిరణ్యకశిపుడు కూడా అయ్యాడు, రాక్షసులు కూడా ధ్యానం చేస్తారు, దేవతలు కూడా ధ్యానం చేస్తారు, రావణాసుడు కూడా మహాధ్యాని. కానీ ఒక ధ్యానంతో పరిపూర్ణత రాదు. పత్రి సార్ ఎంతో క్లారిటీగా ఇచ్చాడు. ధ్యానము పూర్ణత, స్వాధ్యాయము అర్ధపూర్ణత, సజ్జన సాంగత్యం అనేది పరిపూర్ణత. మరి పత్రిజీ సార్తో ఆ సజ్జన సాంగత్యం, అందుకే సత్యమోల్తో సాంగత్యం చేస్తే పరిపూర్ణత వచ్చేదని 100% రైట్. ఎందుకంటే నేను ధ్యానం చేస్తే పూర్ణత రాలే. ఎందుకంటే పత్రి సార్ రాకముందు నేను ఆల్రెడీ ఐఎమ్ మెడిటేటర్, ఆల్రెడీ 10 hours 11 hours చేశా. కానీ నాకు ఏమంత అర్థం కాల, అవగాహన లేదు. మాట్లాడమన్నా నాకేం తెలిసేది కాదు, ఏదేదో మాట్లాడేసుకునేదాన్నేమో. కానీ పత్రి సార్తో సాంగత్యం ఎప్పుడైతే దొరికిందో అప్పుడే నాకు పరిపూర్ణత అనేది వచ్చింది. సో అందుకే పత్రి సారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 కలిపితే 100% అన్నాడు. ఒక ధ్యానం 100% కాదు. అంటే ఆయన నిజంగా ఒక్కొక్కటి వింటుంటే చూడండి, ఒక బుద్ధుడు ఉంటే వేడుకంట, మరి పత్రి సార్ ఉంటే వేడుకే కదా. 2 బుద్ధులు ఉంటే సంబరం అంట, 2 మాడుకుంటే ఎంత బాగుంటుంది. అదే ఎంతోమంది బుద్ధులు ఉంటే అది ఉత్సాహం. మరి ఇప్పుడంతా మనం ఉత్సాహం చేసుకోవటం లేదా? ఎంతమంది బుద్ధులు ఉన్నారు పిఎస్ఎస్ఎం సొసైటీలో అంటే అందుకే ఎప్పుడు ఉత్సవాలన్నీ చేసుకుంటుంటాం మనం. ఎన్ని పండుగలు, ఎన్ని ధ్యానమహాచక్రాలు, ఎక్కడ చూసినా ఎన్ని ప్రోగ్రాంలు. ఎందుకు? బుద్ధులందరూ ఉంటే అది ఉత్సాహం. సో అందుకే జ్ఞానమున్న వేస్ట్ మాస్టర్స్. అర్థమైందా? పూర్ణత మనకి ఆ ఒక పరిపూర్ణత రాదు. ఎందుకు అంటే ధర్మం చాలా ఇంపార్టెంట్. ధ్యానము ఎప్పుడైతే ఈ 2 ఉంటే ధర్మం ఆచరిస్తామో అప్పుడు మొత్తమే ముక్తి, మోక్షం వస్తుంది. అంటే పత్రిజీ సార్ ఒక కాన్సెప్ట్ చూడండి, ధ్యానం
తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ధర్మం, ధర్మం తర్వాత ముక్తి, మోక్షం. అప్పుడే దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. దుఃఖం నుంచి ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో ధర్మం ఆచరించాలి. ధర్మం ఆచరించకపోతే రాదు. సో ఇలా నిజంగా ఒక్కొక్కటి పత్రిజీ సార్ చెప్పింది, ఆయన ప్రతి విషయం ఆయన ఒకటే చెప్పాడు. నేను సార్ మీరు క్లాసులని చెప్తా ఉండరు, మరి మోక్షగుండం క్లాస్కి ఆయన మాకు పిరమిడ్ ఓపెనింగ్ ఉనింది. సో సారు బాగా అన్ని చోట్ల చేసేసుకొని బాగా టైర్డ్ అయిపోయారు. నేను అప్పుడు ఏమన్నానంటే, సార్ మీరు పనుకోండి, రెస్ట్ తీసుకోండి సార్, బాగా రెస్ట్ తీసుకోండి, ఇంకేముంది అంటే, లేదు లేదు మేడం నేను ఇప్పుడు వంట చేయాలి మేడం అన్నారు. సార్ వంట ఎవరో ఒకరు చేస్తారు, మీరు చేయకుంటే ఏం పర్వాలేదు, మీరు హ్యాపీగా నిద్రపోండి సార్, మీరు రెస్ట్ తీసుకోండి సార్ అంటే, భలే వాళ్ళు మేడం మీరు, శరీరం సుఖపడితే ఎట్ట మేడం, నాకు బోల్డ్ అని పనులు ఉంటే మీరు పనుకోమంటారేంది మేడం మీరు అని. అయ్యో ఏం సార్ అంటే, లేదు మేడం వంట చేయాలి మేడం, నేను అలవాటు చేసుకుంటే ఎట్ట మేడం అన్న. అంటే ఆయన చూడండి, అంటే నిజమే కదా, మన పనుకొని ఆ బద్ధకం శరీరానికి ఇచ్చేసి మన పళ్ళు చేయకపోతే ఇది పనుకోమనే చెప్తుంది. అంటే దాంట్లో ఆయన చెప్పాడు, నువ్వు నిద్రపోవడం మొదలుపెట్టి నువ్వు పని ఆపేసా, నేను వాళ్ళు వంట చేస్తుండ్రులే, వాళ్ళు పని చేసుకుంటుండ్రులే, వీళ్ళు క్లాస్ చెప్పుకుంటుండ్రులే, అదే ఇంకా నేను అదే అనుకున్నా, అయ్యో బోల్డ్ మంది ఉండ్రు పామూరోళ్ళు, నేను పోకపోతే నష్టమా, రవణయ్య ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఓ చెప్పేసుకుంటారులే, మాడేసుకుంటారు, కంప్లీట్ అయిపోతారని. కానీ మరి ఆడ సార్ చూడండి, మరి అందరూ ఆయన పని ఆయన చేశారా లేదా అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారు అనేది కాదమ్మా, నీ పని నువ్వు చేయి, అది నువ్వు ఎందుకు ఉండవు, నువ్వు వాళ్ళు వీళ్ళు అని అనుకుంటే నువ్వు ఎందుకు ఉండవు, నీ పని చేయని. నిజంగా ఆయన అసలు ఎంత అద్భుతంగా మరి ఆయన లేచి వంట చేసి మాకు వడ్డించి, మేడం నేను మీకు ఈరోజు చేసి పెట్టాల్సిందే మేడం అని వడ్డించి అప్పుడు పోయి తిని, మేడం ఎన్ని గంటలకు నేను ఉండాలి పిరమిడ్ దగ్గర అంటే, పలానా టైం సార్ అంటే, ఎస్ మేడం నేను ఉంటాను చూడండి, నాకన్నా ముందే వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు ఆయన. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ పత్రిజీ సార్ దగ్గర నేర్చుకోవాలి. ఆయన చెప్పడమే కాదు, ఒక ఆచరించారు ఆయన. ఆయన నువ్వు ఇది చేయమ్మా ఇది చేయని చెప్పలే ఆయన. నాకేం చెప్పాడంటే, నేను అడిగా, సార్ అందరు ధ్యానం చేస్తూ ఉండరు, ప్రచారం చేస్తూ ఉండరు, ఏం సార్ ఇన్ని గొప్ప పనులు చేస్తూ ఉండరు, మరి నేనేం చేయటం లేదు సార్, నేను ఇంట్లో ధ్యానం చేసుకుని ఇంట్లోనే ఉంటున్నాను సార్, మరి మీకు తెలిసిందే మా ఇంట్లో అవస్థ మీకు తెలిసిందే కదా, బయటికి ఏం పోయే అవకాశం లేదు సార్, అది ఇది అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, అవసరం లేదు మేడం, ఎందుకు మీకు అంత బాధ, అవసరమే లేదు, మీరు ఇంట్లో చక్కగా సంసారం చేసుకోండి, హ్యాపీగా మీకు ఏమి ఇష్టమో అది చేసుకోండి, ఏం పర్వాలేదు, ఏది జరగాలన్నా అది మీ దగ్గరికే వచ్చి అది ఏది చేయించుకోవాలో చేయించుకుంటుందిలే మేడం అన్నాడు ఆయన. చూడండి, అంటే నిజంగా మనకు అర్హత ఉండి మనం ధ్యానం చేసుకుంటా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా మనం ధ్యానం చేసుకుంటా మన ధర్మాన్ని మనం ఆచరిస్తే నిజంగా అది ఏదైతే మన చేత వర్క్ అవ్వాలి, ఏది జరగాలో అది అయితే. సార్ అన్నారే తప్పన, నాకు తప్పన ఉంది మాస్టర్స్, నేను ఎక్కువ తప్పించేదాన్ని. మీకు సంవత్సరానికి మేడం చెప్పినట్టు మీకు 1000 క్లాసులు గొప్ప అయితే, నాకు సంవత్సరానికి ఒక్క క్లాస్ దొరకడం గ్రేట్. అంత తప్పిస్తా నేను ఆ ఒక్క క్లాస్ కోసం. పోవాలి సంవత్సరానికి ఒక్క క్లాస్ అనే చెప్పాలని. ఆ ఒక్క క్లాస్ చెప్పొచ్చినప్పుడు నేను అనంతంగా నేను దాన్ని ఎందుకంటే నా పరిస్థితికి, నా సిచ్యువేషన్కి ఆ ఒక క్లాస్ నాకు చాలా అద్భుతం. సో అది సార్ చెప్పారు మనకి, నువ్వు ఎంత చేసావా, ఎంత గొప్పగా చేసావా అనేది కాదు, ఉన్న పరిస్థితులలో నీ తపనకి నువ్వు నిజంగా నేను చెయ్యాలి అని చెప్పేసి ఆ తపనతో మనం ఇది మనకు వచ్చిన అవకాశాన్ని కూడా మనం చేసేస్తే అయిపోయినట్టే మాస్టర్స్. నేను అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అందరూ అంటారు, నువ్వు ఇంట్లో ఉండి 4 గోడల మధ్యలో ఉంటే ఎలా, నువ్వు బయటికి రావాలా, నువ్వు తిరగాలి అని. కానీ నాకు వచ్చిన దాన్ని బట్టి, నా ఒక పరిస్థితులు బట్టి చేయడంలో ఉండే ఆనందం గొప్పది మాస్టర్స్. అందుకే సార్ చెప్తారు చూడండి, మీరు ధ్యానం చేయండి, మీకు మీ ధర్మం ఏందో తెలుసు, మీ స్థితి స్థాయిలు బట్టి మీ ధర్మం ఏందో మీకే తెలుసు. నేనేం చెప్పబడలే, వేరే వాళ్ళు చెప్పబడలే, మీరు ఇది చేయండి మేడం, మీ కెపాసిటీ ఇది కాబట్టి, మీరు గ్రేట్ మాస్టర్స్ కాబట్టి మీరు ఈ కెపాసిటీ, ఎవ్వరూ చెప్పలేరు కూడా. ఎవరికేం తెలుసు ఇప్పుడు ఆనంద్ ఏ స్థితిలో ఉంటారని మీకు తెలుసా? మాకు తెలియదు సార్. మరి మనకు తెలుసా? మరి ఆయనకి ఏం పనులు చెప్దాం, చెప్పే కెపాసిటీ మనకుందా? కానీ ఆనంద్ ఏం చేయగలుగుతాడు ఆనంద్ తెలుసు.
అవునా కదా? సో నేనేం చేయగలుగుతామో నాకు తెలుసు. సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా చేయాలి మాస్టర్స్, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చేయాలి అంతే, నో డౌట్. నిజంగా పత్రిజీ సార్ చూడండి, తల్లిదండ్రులు దొరకాలన్నా సుకృతం ఉండాలి. ఒక బిడ్డకి, పుట్టిన బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందండి చెప్పండి? ఒక మనిషికి తోడు ఎవరు లేరనుకోండి ఎలా ఉంటుంది? ఆ భాగ్యం కూడా దొరకాలంటే సుకృతం ఉండాలిగా. మరి పత్రిజీ సార్ సాంగత్యము, ఆ సజ్జన సాంగత్యము దొరకాలంటే ఎంత సుకృతం ఉండాలి చెప్పండి? పత్రి సార్ అంటాడు, నో గురు, నీకు గురు లేడు, మీకు నేను గురువు కాదు, కానీ ఆయన అలా అంటాడు అంతే. ఆయన లేకపోతే ధ్యానం రాకముందు మనం ఎలా ఉన్నామండి? ఆయన వచ్చినాక ఎట్టుండం మనము? ఆయన ఎంత చేశాడు ఆయన చెప్పడు, ఆయన మాటల్లో చెప్పరు. తల్లిదండ్రులు చెప్తారా, రే నీకు ఇది ఇచ్చినా, నీకు అది ఇచ్చినా, నీకు ఇట్ట చేసినా అట్ట చేసినా అని. కానీ వాళ్ళ ప్రేమ మనకు తెలీదా అండి? వాళ్ళు ఎంత చేస్తారో అంతా చేస్తారు. వాళ్ళు ఎంత వీలైతే ముసలోళ్ళు అయినా కూడా ఏదో ఒక నా బిడ్డకి ఎత్తి పెట్టాలి, నా బిడ్డకి ఇయ్యాలి అని డాష్ పెట్టి ఇస్తారు. మన పత్రిజీ సార్ కూడా అలా చేశారు మనందరికీ కూడా. ఆయన ప్రేమ అనేది, కరుణ అనేది, అది నాకు ఆ భాగ్యం దొరకడము, నేను నిజంగా ఆ భాగ్యాన్ని, ఆయన ఒక ప్రేమ, కరుణ అన్నీ నాకు ఈ జన్మలో ఆయన ఒక సాంగత్యం అన్నీ దొరికింది మాస్టర్స్. అది నిజంగా ఆయనే చెప్పారు, మేడం అదృష్టం అనకూడదు, దీన్ని సుకృతం అనాలి అని. నిజమే, అదృష్టం కొంది ఫ్రీగా ఎవరికి దొరకడండి. ఇక్కడ ఫ్రీగా ఎవరికైనా ఏమైనా ఇస్తారా చెప్పండి? మీరు చేసుకోకుండా మీకు ఫ్రీగా ఇస్తారా ఎవరన్నా? ఏ ఊరే మీరు? సో సార్ చెప్పింది 100. మనం అనుకుంటాం అదృష్టమేమో నాకు, ఆమెకు దురదృష్టము, నాకు అదృష్టం లేదు, దురదృష్టం లేదు. సార్ అన్నారు, మేడం మీకు ఈ జన్మలో వచ్చిందంటే మీరు ఎన్నో జన్మలు చేసుకున్నారు మేడం, ఇది సుకృతం మేడం అని. 100% ఎన్నో జన్మలు చేసుకున్నా కాబట్టి ఈ జన్మలో ఈ అద్భుతమైన PSSM సొసైటీ, పిరమిడ్ మాస్టర్స్, అద్భుతమైన మన ఛానల్, బంగారు ఛానల్, డిజిటల్ ఛానల్, ఇది ఇప్పటికే కాదు మాస్టర్స్ మనందరికీ తెలిసిందే. ఈజిప్ట్లో మహా లైబ్రరీలు ఉండేది, అక్కడ అన్నీ అంతా కూడా ఎంతో రహస్యమైన ఆధ్యాత్మికం కానీ ఎన్నో విషయాలు ఆ లైబ్రరీలో ఉండేది. అది మంట పెట్టేశారు, ఎందుకంటే ఆ సత్యం ఎవడికి తెలియకూడదని. అయితే అది కాలడానికి 6 నెలలు పట్టిందంట. అంటే అప్పుడు ఎన్ని బుక్లు ఉందో, ఎన్ని సత్యాలు ఉందో అర్థమైందా? అన్నీ కాల్ చేసి మంట పెట్టేశారు, వీళ్ళకి ఎవరికి దొరకకూడదు అనేసి. కానీ అక్కడుండే అన్నీ కూడా మన PMCలో అందరికీ రేపు ఫ్యూచర్ తరాలు అందబోతుంది మాస్టర్స్. ఇది సామాన్యం కాదు మంది లైబ్రరీ అని చెప్పారే, అది 100% రైట్. ఇది అక్కడ కాలిపోయాయి, నేను కూడా ఫీల్ అయ్యా, ఓయేమో అన్ని రహస్యాలని కాల్ చేశారా తెలిసినప్పుడు అన్నీ పోయినాయా అని. అప్పుడు పత్రిజీ సార్ ద్వారా ఇది నాకు అర్థమైంది. బాధపడకు, నేను ఎందుకు వచ్చాను, మళ్ళా తిరిగి మంది ఏవేవన్నీ కోల్పోయారో, మర్చిపోయారో, మన అన్నీ కూడా మన వేదాలు కానీ, మరి భారతదేశం అంటే సామాన్యం కాదు, అది వేదాలు మనకు తెలిసిందే. ధ్యానం అంటే వేదం, మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది వేదం నుంచి వచ్చింది. మరి స్పిరిచువాలిటీ వేదం నుంచి వచ్చింది. మరి అన్నీ కూడా అవన్నీ ఆ ఒక స్పిరిచువల్లో ఉండే ఆ జ్ఞానం, ఆ విద్య అంతా కూడా మళ్ళా మనకి PMC ద్వారా రాబోతుంది. దీన్ని ఎవరైనా కాల్చేయగలుగుతారా? దీన్ని ఎవరైనా నాశనం చేస్తారా? చేయగలిగే హక్కు ఎవరికైనా శక్తి ఉందా? లేదు. కాబట్టి ఇది సామాన్యం కాదు మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఎవరిదైనా ఒక్కరిది మిస్ అయినా నేను ఒప్పుకోనన్నాడు. ఎందుకంటే వచ్చే తరం చూడండి, మనము ఈరోజు ఉండం, కానీ దాంట్లో ఉంటామా లేదా? అందరు చూస్తారా లేదా? ఏమో పలానా ఆనందు, పలానా సౌభాగ్యము, పలానా రవణయ్య, పలానా అల్లులరయ్య, ఇంతమంది ఉన్నారా? మరి శ్రీకాంత్ సార్ ఇంతమంది PMCలో ఇన్ని అనుభవాలు, ఇంత గొప్పతనం సాధించారా అని. మరి వాళ్ళందరూ ఎప్పుడు కలకాలం ఉంటాం కదా మాస్టర్స్. మీ ఒక జ్ఞానము, శక్తి అన్నీ అందులో ఉంటుందా లేదా? అందుకనే పత్రిజీ సార్ పిరమిడ్ మాస్టర్ ఒక్కరు కూడా వదలకుండా, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మీ అనుభవాలు, మీ జ్ఞానము, మీరు తెలుసుకున్న విషయాలు అన్నీ కూడా PMCలో ఖచ్చితంగా నమోదు అవ్వాలి, స్టోర్ అవ్వాల్సిందే. సో అది ఈ రోజు గురించి ఎవరూ ఆలోచించకండి ప్లీజ్ మాస్టర్స్. ఎందుకంటే పత్రిజీ సార్ మనకు కావాల్సిందంతా చేసిపోయారు. మనము ఆయన విజన్ని,
చూడండి ఎంతోమంది ఎన్నో పరంపరలు గురువులందరూ వచ్చారు, కానీ తర్వాత వాళ్ళకి ఇంత వేదిక, ఇంత జూమ్స్ ఇంత లేదు కాబట్టి అక్కడ ఆ శిష్యులు చేయలేకపోయారు అంత. సో ఎంతో కొంత వాళ్ళకి తెలిసింది చేయగలిగారు. కానీ ఇప్పుడు మనకి అన్ని రకాలుగా పత్రిజీ సార్ ఎంతో మేధస్సు, ఆయన ఒక మేధస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనము. ఆ ఇంటెలిజెన్స్, ఆ మేధస్, ఆ విజను, ఆ మిషను, అబ్బా అసలు అనుకుంటే ఏంద్రా అసలు ఈయన, అసలు ఏంటి అసలు ఈయన వర్ణించకే అవ్వదు. మీరు ఏమని వర్ణిస్తారు, ఏం చెప్తారు చెప్పండి, వర్ణించలేము ఆయన్ని. సో ఆయన మేధస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆయన అన్నీ ఉన్నప్పుడు ఫిజికల్గా ఏమైతే చెయ్యాలి, ఎంతవరకు చెయ్యాలి, అల్టిమేట్ ఎవరికి ఏ ఒక ఇది లేకుండా, బరువు పడకుండా ఆయన మొయ్యాల్సిందంతా మోసేశాడు మాస్టర్స్. ఏం మిగిలింది చెప్పు మనకి? జస్ట్ అలంకరణ అంతే, వేదిక మీద పెట్టుకొని అయిపోయింది. చూడు ఎంత సింపుల్ చేసేసారు ఆయన. ఇంకేమన్నా ఉందా అంటే ఆయన చెయ్యాల్సిందంతా చేసేసారు. ఇంకేం మనం ఇది పట్టుకొని చేయలేమా? ఇది పట్టుకొని చేసే కష్టం అందరికి ఏమన్నా? ఏమీ లేదు. సో కనీసం ఇదన్నా చేద్దాం మాస్టర్స్. మనం తెలుసుకున్నది మన గురువు నిజంగా అల్టిమేట్ గురువు ఎంత శ్రమ పడ్డారు, ఎక్కడెక్కడ నిజంగా ఒక్కొక్కసారి ఆయన కష్టము, ఆయన ఎక్కడెక్కడ రైల్వేలో పనుకున్నారు, రోడ్లలో పనుకున్నారు, బస్టాండ్లో పనుకున్నారు, ఇంటి బయట పనుకున్నారు. నిజంగా ఆయన జీవిత చరిత్ర, ఆయన కథ వింటే ఒక్కొక్క గురువు ఎంత కష్టపడ్డారు మాస్టర్స్. కష్టపడి వాళ్ళు ఎంతో భూమి మీద వీటిని ముందు తరాల వాళ్ళు దీన్ని తెలుసుకొని అందరూ ఆనందం కోసం ఇదంతా ఎందుకు మాస్టర్స్? ఏడవకూడదని పత్రి సార్ అంటాడు. ఆయన ఏడుపు ఉండకూడదురా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని పత్రి సార్ అదే చెప్తాడు. ఏడుపు ఎందుకు మేడం మీ అందరికీ? ఆ ఏడుపు వద్దు మేడం, ఏడవగాకండి. మీరందరూ ఏడవడానికి రాలేదు ఇక్కడికి, మీరందరూ నవ్వడానికి, ఆనందించడానికి, సుఖపడడానికి, సంతోషంగా అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ నేర్చుకోవడానికి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఇక్కడ రీసెర్చ్ చేయడానికి ఇక్కడ మనం అందరూ వచ్చాం. కానీ మనం ఏం చేస్తుండం, ఇవన్నీ పక్కన పెట్టేసి అయ్యో నా తలరాత అని ఏడ్చుకుంటా, గాలు పెట్టుకుంటా, మన రోగిష్టులు అయిపోతూ అజ్ఞానంతో జీవించే చీకటి బతుకుతున్నాం. సో అందుకు సారు మరి తండ్రి ఎవడైనా హ్యాపీగా ఉండాలనే కదా, కాబట్టి ఆయన మరి పితామహ బ్రహ్మర్షి అని ఎందుకు పిలుస్తున్నాం? సో ఆ బాధ్యతకి, ఆ పేరుకి ఆయన ఇంకా దానికన్నా మించి, అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే అంతకుముందు నాకు ఆ శ్లోకం అర్థం కాల. గురువు ఏం చేస్తాడు, ఏంది అంత విశిష్టం ఉందో గురువుకి అని. కానీ పత్రిజీ సార్ని ఎప్పుడైతే మీట్ అయ్యానో, కలిశానో, నిజంగానే ఆ బ్రహ్మ అంటే ఎవరు, విష్ణు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు అని తెలుసుకునే ఒక విజన్, ఆ జ్ఞానం ఒక గురువే ఇవ్వగలుగుతాడు. మామూలు మనకు అర్థమైద్దా? అర్థం అవ్వదు. కానీ ఒక గురువు ఎలా చూడాలో, దేని ఎలా మీరు ఆ మార్గం చూపిస్తాడు. ఆ ధ్యాన మార్గం, ఆ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, దీని గురించి ఆయన ఒక మనకి జ్ఞానం అందించారు. సో ఆ జ్ఞానం మార్గం, ఆ ధ్యానము వల్ల ఏంటంటే క్లారిటీ, నువ్వు సరిగ్గా చూడగలుగుతావు, వింటున్నది సరిగ్గా వినగలుగుతావు, చేసే పనిలో ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకే ధ్యానం ఫస్ట్ ఉండాలంటాడు. ఎందుకంటే మనము వినడం చేత కాదు, చూడడం చేత కాదు, మాటడం చేత కాదు, ఏ పని చేసినా స్వార్థంగానే చేస్తాం, నాకేం వస్తుందా అని ఆలోచిస్తాం. నిజమా కదా చెప్పండి? ఎవరు ఏ పని చేసినా నా డబ్బులు వస్తుందా, నాకు వీళ్ళ నుంచి ఏమైనా ఉపయోగమా, లేకుంటే వాళ్ళు ఎటు ఉపయోగపడతారా, వీళ్ళు ఎటు ఉపయోగపడతారా, ఏ ఉంటాయి. కానీ నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా వీళ్ళందరూ ఆనందంగానే ఉండాలి అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. కానీ ధ్యానం చేసినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు మన పనిలో, మనం చూసే దృష్టిలో అన్నిట్లో కూడా అంత క్లారిటీగా, అంత నిస్వార్థంగా మనం చేసుకుంటే, ఎందుకంటే సత్యం తెలిసిపోయింది, మన అద్భుతం మనకేమన్నా అన్నీ మనకుంది, మన కొరతే లేదు, మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు మనకిచ్చేది ఏముందాడా? ఏం లేదు. మన భూమి మీద మనం నేర్చుకోవడం, మనకేది చేతిందో మనం ఇవ్వడము, పంచుకోవడం, షేర్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. అంటే అసలు ఆధ్యాత్మికం అంటే ఒకప్పుడు నేను అనుకునేది అయ్యో వేదాలంతా చదవాలి, నేను అన్నీ తెలుసుకోవాలనుకోండి. కానీ అయ్యో మనకేం సంస్కృతి రాదు, అది చదవలేము, ఓయమ్మ చాలా నాలెడ్జ్ ఉండాలా, ఓయమ్మ అవన్నీ మనకేం తెలుసు అని. కానీ పత్రిజీ సార్ ఆ స్పిరిచువాలిటీ అంటే ఈజీగా, సింపుల్గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు. ఈరోజు మనం అందరం పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడుతున్నాము అంటే ఏంది
అంటే అంత సింపుల్, ఈజీ, సాఫ్ట్, స్మూత్. పత్రి సార్ చెప్తాడు చూడు, అంత ఈజీగా సింపుల్గా సారు మనకు అందించారు. కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నా. లేకపోతే నేను ఎట చెప్తా అండి, నాకేమైనా వేదాలు వచ్చా, నాకు ఈ ఉపనిషత్తులు లేవు, తెలీదు, భగవద్గీత తెలీదు, ఏమీ తెలియదు నాకు. కానీ ఈరోజు మరి వీళ్ళు మైకి ఇవ్వమంటారు, మాట్లాడమన్నారు. ఏం మనకి అవన్నీ తెలియకుండా ఆధ్యాత్మికం ఎట్ట మాట్లాడాలా అసలు తెలియదు మనకి. ఏం తెలుసు అండి, తెలుసా? తెలీదు. కానీ పత్రిజీ సార్ చూడండి, ఆయన ఒక టీచర్, ఉపాధ్యాయులుగా స్టూడెంట్కి పాఠం బాగా నేర్పించిల్లండి. నేను యాజ్ ఏ స్టూడెంట్గా నేను చక్కగా అది అభ్యాసించిన. ఆయన చెప్పిన జ్ఞానము ఇప్పుడు పిఎంసీలో చక్కగా మళ్ళా పత్రిజీ సార్ కాన్సెప్ట్స్ అన్నీ భలే రిపీట్. సో ప్లీజ్ అండి, మీరందరూ కూడా పత్రిజీ పిఎంసీ ఛానల్ అన్ని మాస్టర్స్, ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా, అసలు ఎంతమంది ఆధ్యాత్మిక వేత్తలు. పత్రి సార్ అంటాడు, అందరి గురించి తెలుసుకోవాల్సిందే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మనం తప్పు ఎక్కడ పోతుండము అంటే నా గురువే జాల్లే, ఏంది వేరే వాళ్ళు ఆగిపోయినాం. కానీ పత్రి సార్ అది నేర్పించలే పిరమిడ్ మాస్టర్స్కి. ఈ పరంపర నాది, నేను ఇంగీడే ఆగిపోతా, నేను ఈగడే సెట్ అయిపోతా, ఇది నాది అని మనము ఆడ ఆగిపోతున్నాం. అవతల వైపు మనం చూడడంలే, అవతల వైపు పోవాలని కూడా మనం పోము, అక్కడ స్టిక్ అయిపోతున్నాం. ఇదే 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 అని స్టిక్ అవుతున్నాం. అందుకని ఆ పత్రిజీ సార్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇంకా స్టిక్ ఆపడము, అక్కడే ఆగిపోవడం ఆపేయండి మీరందరూ. అనంతమైన ఈ విశ్వంలో అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైనది ఉంటే నేర్చుకోవడం, మీరు ఎందుకు ఆడే ఆగిపోతున్నారు? అందుకనే ఆ పిఎస్ఎస్ఎం అన్ని ఆధ్యాత్మికలకి వేదిక. ఒక్క మందే కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మికలు ఉన్నాయో అన్నిటికీ ఇది వేదిక అవుతుంది. ఇక్కడ అన్నీ చెప్పబడుతుంది, అన్నీ ఉంటాయి. మీకేమి ఇష్టమో ఏరుకోండి. ఇప్పుడు కూరగాయలు, ఒకే కూరగాయలు ఉంటే మీకు నచ్చుద్దా? చెప్పండి, మీకు అందరికి నచ్చుద్దా? ఒక్కటే ఉంటే పిచ్చి లేదు మీకు అందరికీ? రోజు పొద్దున్నే మధ్యాహ్నం నైటు తిని 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 నెలకి ఏమవుతారు మీరందరూ? ఏమైనా కొత్తది కావాలి నాకు అంటారు, అవునా కదా? ఎవరికైనా అంతే. సార్ అంటాడు, ఒకటి తిన్నాక నీకు బోరు కొడుతుంది, అప్పుడు ఇంకొక కొత్తది ఈ మనసు ఓరుకుంటుందంట, ఇది ఏం చేస్తుంది, ఇంకోటి నేర్చుకోవాలనుకుంటుందంట. అందుకనే పత్రిజీ సార్ ఏం చేశారు, మీకు బోరు కొట్టకూడదు, మీకు అన్ని రుచులు కావాలి, అన్ని జ్ఞానం కావాలి, అన్నీ చూడాలి, అన్ని జ్ఞానం చూడాలి. కాబట్టి ఈ ఒక పిఎస్ఎం ఛానల్ ఇది అన్నిటికీ వేదిక. సో హ్యాపీగా అందరూ అన్నీ తెలుసుకొని చక్కగా మనకేం కావాలి, మనకేం ఇంపార్టెంట్, మనం అది తెలుసుకుంటూ మరి గొప్పటి అవకాశము మనకి ఇచ్చిన మరి ఈ వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులకి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.